హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం సి లాంగ్వేజ్, టర్బో సి++, సి లాంగ్వేజ్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, అలాగే చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ కూడా రన్ చేసి చూపించడం జరిగింది. సో లాస్ట్ టైం మన వ్యూవర్ ఒకరు ఏం చేస్తారంటే, సార్ అది పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో అది చెయ్యండి సార్ అని అడిగారు అనమాట. సో అది నేను పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో అని మీరు జస్ట్ ట్యూటోరియల్ చూపిస్తానండి. సో జాగ్రత్తగా చూడండి. చాలా మందికి, ఎందుకంటే పైథాన్ అనేది మీ అందరికీ తెలిసిందే. సో దానికోసం ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి డైరెక్ట్గా python.org అని వెబ్సైట్ ఉందండి. సో డైరెక్ట్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పైథాన్ అనేది సాధారణంగా ఏంటంటే డెస్క్టాప్, అలాగే వెబ్ గేమింగ్, వెబ్ అప్లికేషన్స్, నెట్వర్క్ ప్రోగ్రామింగ్ వీటిని డెవలప్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట, జావా లాగే. సో ఇది చాలా పవర్ఫుల్ టూల్, పవర్ఫుల్ లాంగ్వేజ్ కూడా. చాలా నేర్చుకుంటే, ప్రతి స్టూడెంట్ నేర్చుకుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనమాట. సో మీ ల్యాప్టాప్లో కానీ మీ పీసీలో కానీ ఈ పైథాన్ ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను. సో మొట్టమొదటిగా python.org డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయగా ఇక్కడ ఏం చూపిస్తుందంటే లేటెస్ట్ వెర్షన్ పైథాన్ 3.9.5 లేటెస్ట్ వెర్షన్ అండి. ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు చూడండి. నోట్ దట్ పైథాన్ 3.9+ కెనాట్ బి యూస్డ్ ఆన్ విండోస్ 7 ఆర్ ఎర్లియర్. సో మనం చేస్తుంది విండోస్ 10 కాబట్టి నో ప్రాబ్లం. విండోస్ 7 కానీ దానికి ముందు వెర్షన్లో ఈ వెర్షన్ పనిచేయదని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రీవియస్ ఓల్డ్ వెర్షన్స్కి కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద ఉన్నాయి. సో మనకు కావాల్సింది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి డైరెక్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. పైథాన్ 3.9.5. సో ఇలాగ వస్తుంది, మిమ్మల్ని డైరెక్ట్ ఈ విధంగా పాత అడుగుతుంది అనమాట. సో ఇలాగ అడిగితే డైరెక్ట్ సేవ్ అని కొట్టుగానే మీరు ఎక్కడైతే లొకేషన్ ఇచ్చుకుంటారో అక్కడ సేవ్ అయిపోద్ది అనమాట. సో నేను ఆల్రెడీ దీన్ని పైథాన్ సెటప్ ఫైల్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్ మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను అనమాట. దాన్ని ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి. సో ఇదండి, ఆల్రెడీ పైథాన్ని చేశాను కాబట్టి డబుల్ క్లిక్ చేస్తున్నాను. మనల్ని అడుగుతుంది రన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా రన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇన్స్టాల్ లాంచర్ మీద అది చెక్ ఉంది, దీన్ని కూడా చెక్ చేయండి. సో నేను ఏం చేస్తానంటే కస్టమైజ్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకుంటానండి. సో ఇక్కడ ఏమైతే చెక్ ఉన్నాయో చూసుకోవాలి మనం. డాక్యుమెంటేషన్, పిపి ఇది ఖచ్చితంగా ఉండాలి. ఐడిఎల్ఈ ఖచ్చితంగా అన్ని టిక్ ఉంచుకోవడమే బెటర్ ఉండాలి. ఐడిఎల్ఈ ఉండాలి. ఐడిఎల్ఈ అని మీకు తెలుసు కదా, మన ప్రోగ్రామింగ్ మరి రన్ చేయడానికి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా. సో లేటెస్ట్ వర్షన్తో ఇవన్నీ కలిపే ఇస్తున్నాడు అనమాట. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో కొన్ని ఇచ్చాడు, అయితే ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అది టిక్ చేసుకోవాలి. ఇంచుమించు ఇక్కడ ఉన్నాయని టిక్ పెట్టుకుని ఇక్కడ మనకి ఎక్కడ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. ఇక్కడ బ్రౌజ్ ఉంటే మనం పాత్ చేంజ్ చేసుకోవాలంటే ఆ బ్రౌజ్లోకి వెళ్ళొచ్చు. నేను ఈ పాత్ని ఇలాగే ఉంచేస్తున్నాను. డైరెక్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ జరిగిపోద్ది అనమాట. సో విండోస్ 10 అవి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎస్ఆర్ను అడుగుతుంది. ఎస్ఆర్ని మనం ప్రోగ్రామ్ని అలౌ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దాన్ని ఎలా చేయాలి అది కూడా చూపిస్తున్నాను. అయితే మీ ల్యాప్టాప్ కానీ ఇంట్లో డెస్క్టాప్ కానీ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుని ఓన్లీ కాలేజీలో చెప్తున్నవే ప్రాక్టీస్ చేయడం కాకుండా ఇన్నోవేటివ్గా మీరు కూడా కొత్త ఐడియాస్ ఆలోచించి దీని మీద మంచి గ్రిప్ సంపాదిస్తే మంచి బ్రైట్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఒక వెబ్ డిజైనర్ కింద సెటిల్ అవ్వాలన్నా, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ చాలా దీనివల్ల యూజ్ ఉందన్నమాట, గేమింగ్ కానీ అది. సో ఈ విధంగా ఇన్స్టాలేషన్ జరుగుతుంది, వెయిట్ చేద్దాం. అంటే నెట్ స్పీడ్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా సో సెటప్ ఇన్స్టాల్ అయిపోయింది, పైథాన్ ఇన్స్టాల్ అయింది. సో ఒకసారి చెక్ చేద్దామండి అది ఎలా ఇన్స్టాల్ అయిందా లేదా.
చిన్న ప్రోగ్రామ్ ఏదైనా చేద్దాం. ఇక్కడ సిఎండి కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయండి. సిఎండి వచ్చింది పైన చూడండి, కమాండ్ ప్రాంప్ట్ మీద చూద్దాం, చెక్ చేద్దాం. ఇది కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తే రైట్. పైథాన్ కాలన్ వెర్షన్ రైట్ అండి. నా పైథాన్ 3.9.5 రైట్. మనం చేసింది కూడా అదే వెర్షన్. అలా కూడా చెక్ చేయొచ్చు, లేదా కాలన్ వెర్షన్ ఇలా పీవై అని టైప్ చేసి సో ఈ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. ఒక శాంపుల్ ప్రోగ్రామ్ డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ నుండి చిన్న ప్రోగ్రామ్ ఒకటి మనం రన్ చేద్దాం. వచ్చేసి ప్రింట్ వెల్కమ్ టు డేవిడ్ టెక్ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసి అది వెరీ గుడ్ ఫ్రెండ్. అది మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఎంటర్ చేశాను, చక్కగా అయ్యింది. వెల్కమ్ టు డేవిడ్ టెక్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఐడిఎల్ఏ ఎడిటర్లో కూడా చూద్దాం. ఇక్కడ ఐడిఎల్ఏ అని టైప్ చేస్తే సో ఇది పైథాన్ మనకి దాంతోపాటు ఇచ్చాడు. ఇది ఒక ఎడిటర్ అనమాట. ఇది C++ ఎలాగో ఇది కూడా అదే సేమ్ అలాగే. సో ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఏదో మనకు ఖచ్చితంగా ఉంటేనే కదా చేసేది. సో ఇక్కడ ఏం చేద్దామంటే ప్రింట్ వెల్కమ్ టు డేవిడ్ టెక్ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ కాలేజ్ ఎంటర్. వెరీ గుడ్ ఫ్రెండ్. అది ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని మన ప్రోగ్రామ్ అది చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వ్యూవర్స్ మీ యొక్క కామెంట్స్ని నేను ఫాలో అవుతూ, సో నా ఫ్రీ టైంలో నేను ప్రతి కామెంట్ని అయితే ఖచ్చితంగా చదువుతాను. కామెంట్స్ చదివి కామెంట్లు ఎవరు అడిగినా లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నేను వాళ్ళు అడిగింది మాత్రం చేస్తాను. మనం వ్యూవర్ ఒకలో అడిగారు కాబట్టి పైథాన్ చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డేవిడ్ టెక్.